సో డిఫరెన్స్ మనకు టీజీపీఎస్సీకి వెళ్ళి డిప్యూటీ డిఓ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న డిప్యూటీ డిఓకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. సో దయచేసి ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అప్లికేషన్ అంటే మనకు ఇందులో చూద్దాం ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చాడు, అదే రకంగా తీసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంది, సిలబస్ ఏముంది, ఈ మూడు అంశాలపైన మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు మొదలవుతుందంటే 12th జూన్, ఈ నెల 12కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ జూలై 19th లాస్ట్ డేట్. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే 7 రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు. అదే రకంగా టెంటేటివ్ షెడ్యూల్ అక్టోబర్లో ఉంటుంది. అంటే ఇప్పటికి చూసుకున్న జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. సెప్టెంబర్ అంటే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకు 4 months టైం ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే 4 నెలలు ఇచ్చారు. సరే దీన్ని మరి సరిపుచ్చుకోవాలి, ఎందుకంటే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే అంటే ఎలిజిబిలిటీ చూద్దాం. దీని తర్వాత ఏజ్ అనేది తీసుకుంటే అంటే పోస్టుల సంఖ్య మల్టీజోన్ 1లో 10 ఉన్నాయి, మల్టీజోన్ 2లో 14 ఉన్నాయి, టోటల్ 24 వేకెన్సీస్. ఏజ్ గ్రూప్ 18 to 44. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మామూలుగా ఏజ్ రిలాక్సేషన్స్ మామూలుగా మిగతా అడిషనల్ రిలాక్సేషన్ 5 years ఇచ్చారు. సో ఇన్ సర్వీస్ మిత్రులకు కానీ అది కానీ చూద్దాం అందులో ఏమేమి ఇచ్చారు. సో నెక్స్ట్ చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకే వచ్చి ఉండాలంటున్నది. అప్లికెంట్ షుడ్ పొసెస్ ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఐజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 5/6/2026. అంటే ఈ రోజు వరకే వాళ్ళు క్వాలిఫికేషన్ పొంది ఉండాలి. ఇక్కడ ఏమంటాడు పీజీ కనుక పీజీలో ఏమంటున్నాడు 50% ఉండాలి. అంటే ఈ డేట్ వరకే, ఇవాళటి వరకు ఆల్రెడీ వచ్చేసే ఉండాలి మీకు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కొందరు అడుగుతారు ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు రాయచ్చా, కాదు, మొత్తం పీజీ కంపల్సరీగా ఉండాలి. క్వాలిఫికేషన్ ఇస్తున్నాడు, పీజీకి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. It shall be noted that result of requisite educational qualification must have been declared by the concerned university as on the date of notification. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి రిజల్ట్ డిక్లేర్ అయి ఉండాలంటున్నాడు. కండక్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆర్ మేర్ ప్రాసెసింగ్ ఆఫ్ ద యూనివర్సిటీ రిజల్ట్ బై ద యూనివర్సిటీ బై కట్ ఆఫ్ డేట్స్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్. అంటే రిజల్ట్ వచ్చి ఉండాలి ఈ డేట్ వరకు అనేది చాలా ఇంపార్టెంట్. నేమ్ ఆఫ్ ద పోస్ట్, దీనికి ఏమి ఉండాలి అంటున్నాడు అంటే మస్ట్ పొసెస్ బ్యాచులర్ డిగ్రీ. అంటే మనకు డిగ్రీ లోపల ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ యూజీసీ రికగ్నిషన్ ఉండాలి. సబ్జెక్ట్ ద కండిషన్ ఏంది ఏమంటున్నాడు అంటే ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎడ్. అంటే ఇక్కడ బీఎడ్ లేకుండా బీఎడ్ అవసరం లేదనేది అర్థమవుతుంది. బీఎడ్ అవసరం లేదు, కానీ మస్ట్ పొసెస్ పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ పీజీ ఉండాలంటున్నాడు. ఫ్యూచర్లో డిగ్రీ అనేది మనం ఏదైతే చేస్తామో ఆ డిగ్రీ అనేది బీఎడ్కి చేసుకునే విధంగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. సో అది ఎంత అంటే 55% ఉండాలి. ఓసీ మిత్రులకైతే 50% ఉండాలి. ప్రొవైడెడ్ దట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెన్షియల్ ఏబిలిటీ క్యాండిడేట్ మినిమం మార్క్స్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ 50% ఉండవచ్చు. డిస్టెన్స్ మోడ్ గురించి చాలా క్రిటికల్గా ఇస్తున్నాడు. అప్లికేషన్ హూ హైజ్ అబ్టైన్డ్ ద రిక్వైర్డ్ డిగ్రీ త్రూ ద ఓపెన్ యూనివర్సిటీస్ డిస్టెన్స్ మోడ్ ఆర్ రిక్వైర్డ్ టు హై రికగ్నిషన్ బై ద యూజీసీ కంపల్సరీ రికగ్నిషన్ ఉండాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో యాజ్ ద కేస్ మెనీ బి అన్లెస్ సచ్ డిగ్రీస్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై ద రిలవెంట్ స్టాచ్యూరీ అథారిటీ. ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ద స్టేట్ యాక్ట్ షెల్ బి ఆపరేట్ ఓన్లీ విత్ ఇన్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అలాటెడ్ ఇన్ టు యాక్ట్. సో మన ఈ మధ్య కాలంలో మనకు తెలిసిందే, అంటే వేరే రాష్ట్రాల్లో కూడా చేసిన ఆ జ్యూరిడిక్షన్లో మాత్రం ఉన్న దానిలో మాత్రమే మనం చేసి ఉండాలి. పీజీ కానీ అంటే పర్టికులర్ డిగ్రీ కానీ పీజీ కానీ అది మాత్రమే హెల్ప్ అవుతుంది, అలా కాకుండా చెల్లదని చెప్తున్నాడు. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, ఇఫ్ ద అప్లికెంట్ పొసెసెస్ అన్ ఈక్వలెంట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అదర్ దాన్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ద కమిషన్ నోటిఫికేషన్ సచ్ as subject related matter on expert committee including unit officer concerned will be considered by commission decision based on the expert committee. ఇక రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులోపట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ఎకనామికల్లీ వీకర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్లికబుల్ ఫర్ జీఓఎంఎస్ నెంబర్ అది ఇచ్చేస్తున్నాడు. నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఫర్ ద బీసీ యాజ్ పర్ ఫామ్ జీఓ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రెవెన్యూ అథారిటీ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్, అవి ఉండాలంటున్నాడు. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వెరీ ఇంపార్టెంట్. మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లో ఏమేమి వస్తాయని ఇక్కడ మనకు తెలిసిందే. ఏజ్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టు 18 years కంపల్సరీ నిండి ఉండాలి, 44 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ 5 years ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ 10 years ఉంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years లెంత్ ఆఫ్ సర్వీస్ని బట్టి అని చెప్తున్నాడు. ఎక్స్ సర్వీస్ మెన్ 3 years, ఎన్సీసీ అంటే 3 years అంటున్నాడు. సో ఈ రకంగా మనకు ఈ వివరాలు చాలా ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీలో.
నెక్స్ట్ తీసుకున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్, ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చాడు, ఎలిజిబిలిటీ ఇవన్నీ చూసాం. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ వెరీ ఇంపార్టెంట్. 2 పేపర్స్ ఇస్తున్నాడు, పేపర్ 1 పేపర్ 2 అనేది ఇస్తున్నాడు. ఇక్కడ వేకెన్సీ పొజిషన్ కానీ బ్రేకప్ కానీ ఇక్కడ కేటగిరీ మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లో ఏమిస్తున్నాడంటే జనరల్ అంటే ఇక్కడ ఓసీస్కు మల్టీజోన్ 1లో 1 ఉంది, తర్వాత లేడీస్కి 2 ఉన్నాయి ఓసీ, అదేవిధంగా యూఆర్ అన్రిజర్వ్డ్ 1 అంటున్నాడు. 5 మరి అన్రిజర్వ్డ్ లేడీస్ అంటే వీమెనా అది చూడాలి ఒకసారి దయచేసి, టోటల్ 9 ఉన్నట్టు చెప్తున్నాడు. ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 1 ఇచ్చాడు, 1 అది ఎల్ అంటే లేడీస్ చూద్దాం కింద ఏమి ఇచ్చాడు. బీసీఏ 1 ఉంది, బీసీబీ 1 ఉంది, బీసీసీ వేరే దానిలో ఉంది, తర్వాత బీసీ ఏం లేవు. ఎస్సీ గ్రూప్స్ కనుక తీసుకున్నట్టయితే మామూలుగా ఇక్కడ గ్రూప్ 1 1 ఇచ్చాడు, 1 1 2, గ్రూప్ 2లో కూడా ఉంది, విహెచ్ ఇచ్చాడు, 2లో ఈ రకంగా ఉంది. సరే ఏదైనా అది రిజర్వేషన్ కేటగిరీ. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో 2 పేపర్స్ ఇచ్చాడు, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. ఇక పేపర్ 2 కూడా చూడండి, పార్ట్ ఏ బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇలా పేపర్ 2లో పార్ట్ ఏ పార్ట్ బి ఇస్తున్నాడు. పేపర్ 1 కనుక తీసుకుంటే పార్ట్ 2లో పార్ట్ ఏ తీసుకుంటే 75 మార్కులు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, 150 మార్క్స్. సో ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు ఉన్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. పార్ట్ బి ఎడ్యుకేషన్ లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్, ఇది కూడా 75 క్వశ్చన్స్, 150 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. టోటల్ ఈ విధంగా 450 మార్కులకు గాను ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా నేమ్ ఆఫ్ ద పేపర్స్ లాంగ్వేజ్ ఇచ్చాడు, జనరల్ స్టడీస్ కానీ జనరల్ ఎబిలిటీస్ కానీ, బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ బైలింగ్ వల్ల ఉంటుంది ఎగ్జామ్ పేపర్, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. సో పేపర్ 1 సిలబస్ కనుక తీసుకున్నట్టయితే దయచేసి ఇక్కడ ఇచ్చారు. మనం ప్రీవియస్ వీడియోలో కూడా షార్ట్లో కూడా డిస్కస్ చేసాం. గెస్ట్ ఆఫీసర్స్ సంబంధించి ఇచ్చారు, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఫిజికల్ సోషల్, తర్వాత ఎకనామిక్ గ్రోత్, జియోగ్రఫీ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, తర్వాత సోషో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా విత్ రెఫరెన్స్ టు నేషనల్ మూమెంట్. ఈ విధంగా తెలంగాణ సిలబస్ని దయచేసి చూసుకోండి. సొసైటీ కల్చర్, ఇది పేపర్ 1 సిలబస్. సో వెరీ ఇంపార్టెంట్. 15 టాపిక్స్ ఇస్తున్నాయి, 150 మార్కులు అంటే ఎట్లనే రావచ్చు 15 పదాలు, ప్రతి దానిలో 10 క్వశ్చన్స్ అని అనుకుందాం, అట్లా ఉజ్జాయింపుగా మాత్రమే. ఇక పేపర్ 2 కనుక పార్ట్ ఏ తీసుకుంటే బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఇస్తున్నాడు, ఎడ్యుకేషన్ అండ్ యాన్సియంట్ ఇండియా ఇచ్చాడు, ఎపిస్టమాలజికల్ ఫౌండేషన్స్, రీజనింగ్ మైండ్, ఎడ్యుకేషనల్ ఫిలాసఫర్స్ గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత కల్చర్ అండ్ సోషలైజేషన్, మోడర్నిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సో ఈక్విటీ, ఈక్వాలిటీ, డైవర్సిటీ వీటి మీద ఇస్తున్నాడు. తర్వాత తీసుకుంటే అండర్స్టాండింగ్ ఆఫ్ చిల్డ్రన్, సైకాలజీ మనకు తెలిసిందే, అండర్స్టాండింగ్ ఆఫ్ చిల్డ్రన్ సైకాలజీ మీద మనకు బిట్స్ అంటే ఇక్కడ సిలబస్లో ఉన్నది ఏమేమి ఉందో చూద్దాం. అండర్స్టాండింగ్ ఆఫ్ చిల్డ్రన్, దెన్ కల్చరల్ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లైక్ ఇన్ఫాన్సీ టు ఓల్డ్ అంటున్నాడు, సైకాలజీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇచ్చాడు, చైల్డ్ డెవలప్మెంట్, సోషల్, కాగ్నిటివ్, లాంగ్వేజ్, ఎమోషనల్, మోరల్ అండ్ అస్థెటిక్ ఏరియాస్ మొత్తం డెవలప్మెంట్ మీద ఇచ్చాడు. మోటివేషన్, ప్రేరణ, లర్నింగ్ అండ్ డెవలప్మెంట్, లర్నింగ్కు డెవలప్మెంట్కు ఇంటర్లింకేజ్ చూస్తున్నాడు. పర్సనాలిటీ అండ్ అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ సెల్ఫ్, మెమరీ, కాగ్నిషన్, క్రియేటివిటీ అండ్ ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషనల్ అండ్ అడ్రస్సింగ్ ద నీడ్స్ ఆఫ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్ ఇంక్లూడింగ్ సెన్సరీ, ఫిజికల్, సోషల్ ఛాలెంజెస్ ఇచ్చాడు. 5 ప్రిన్సిపల్స్, మెంటల్ ఛాలెంజెస్. 5th 5 ప్రిన్సిపల్స్ అండ్ స్టైల్స్ ఆఫ్ గైడెన్స్, కౌన్సిలింగ్ అండ్ మెంటరింగ్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, ఈసీసీ మీద కూడా ఇస్తాం. ఈ విధంగా ఇది సైకాలజీ, 5th చాప్టర్ సైకాలజీ. సో ఈ రకంగా మళ్ళీ మనం తీసుకుంటే ఒక రకంగా ఇక్కడ చూస్తే ఫిలాసఫీ ఇచ్చాడు. తర్వాత ఎపిస్టమాలజీ అంటే ఇది కూడా ఫిలాసఫీ ఒక కోణంలో వస్తుంది, ఎడ్యుకేషన్ ఫిలాసఫర్స్, కల్చర్, సోషలైజేషన్. 4th చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే మనకు సోషియాలజీ కింద మనం చెప్పుకోవచ్చు, ఈక్విటీ, ఈక్వాలిటీ, డైవర్సిటీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, టీచర్ అటానమీ, అకౌంటబిలిటీ. 5th చాప్టర్ సైకాలజీ కింద వస్తుంది. పెడగాజికల్ ప్రాసెస్, సో వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఇన్ ఎడ్యుకేషన్, డిసిప్లిన్స్ ఆఫ్ నాలెడ్జ్, కరికులం ప్రాసెస్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, మెజర్మెంట్, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఇన్ ఎడ్యుకేషన్, evaluation and assessment of children and teachers' performance, evaluation, quality education, logical and
ఇస్తున్నాడు. ప్రిన్సిపల్స్ అండ్ స్టైల్స్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, మెంటరింగ్, అప్లికేషన్ ఆఫ్ ICT/AI, డిజిటల్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్. ఇక 7th చాప్టర్గా మనకి ఏమిస్తున్నాడు అంటే మదర్ టంగ్, మల్టీలింగ్వలిజం, లాంగ్వేజ్ పాలసీ, అడల్ట్ అండ్ నాన్ ఫార్మల్ అండ్ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, మీడియా అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్. ఇవి 7 చాప్టర్స్ ఇచ్చాడు. సో పార్ట్ 1 మనం అనుకున్నాం, కాకపోతే కొంత సిలబస్ భిన్నంగానే ఉంది. బట్ అయినప్పటికీ మనకి ఇదంతా బీఈడి సిలబస్, బీఈడి కింద దయచేసి పికప్ చేసుకోవచ్చు. బీఈడి సంబంధించిన తెలుగు అకాడమీ పుస్తకాలు కానివ్వండి, లేదా మనకు ఈ యొక్క ఇగ్నో బీఎడ్ స్టడీ మెటీరియల్ కానివ్వండి, తప్పనిసరిగా మనం ఏంటంటే చూసుకోవాలి. తర్వాత స్టాండర్డ్ బుక్స్ అనేవి ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాండర్డ్ బుక్స్ చదవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదొకటి పేపర్ 1కి సంబంధించి. ఇక పేపర్ 2 చూస్తే కొంచెం ఎడ్యుకేషన్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ మీద ఇచ్చాడు. సో ఇక్కడ ఇది కొంచెం మనకేంది అంటే స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగమే, కానీ డీపర్గా వెళ్ళాడు. అంటే ఎడ్యుకేషన్ సైకాలజీలో కూడా మనకేముంటుందంటే స్పెషలైజేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, రెండవది మేనేజ్మెంట్ అని వేరే ఉంటుంది. బహుశా మనకు అందులో దొరుకుతాను కావచ్చు అనిపిస్తుంది. చూడండి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అంటున్నాడు, ప్రజెంట్ సినారియో, ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్, ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ at the state and national level, school administration, macro perspective, school administration, national, state level, school administration at the district and sub-district level, school management and the administration, micro perspective, building mission and vision of the school institution, institutional development, planning and implementation of the institutional plan. ఇది స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగం వస్తుంది, కాకపోతే కొంచెం మనం చూసుకోవాలి. బీఎడ్లో కానీ ఎంఎడ్లో కానీ ఈ లీడర్షిప్ అనేది కనుక తీసుకుంటే ఎక్కడ దొరికితే అక్కడ స్టాండర్డ్ లోతుగా వెళ్ళాలి. దయచేసి మనం ఇది మనకు ఈ సిలబస్ అనేది. రెండవది తీసుకుంటే ఇందులో కూడా 7 చాప్టర్లు ఇచ్చాడు. పేపర్ 2లో కూడా టోటల్గా ఏమున్నాయి అంటే పార్ట్ బిలో టోటల్గా 7 చాప్టర్స్ ఉన్నాయి, 7 చాప్టర్లు ఇచ్చాడు. ఈ 7 చాప్టర్లో మనకి ఫస్ట్ ఇంతకుముందు చూసాం. సెకండ్ తీసుకుంటే స్కూల్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవాల్యుయేషన్, అంటే స్కూల్ పర్ఫార్మెన్స్ను ఎవాల్యుయేషన్ ఇవి ఎట్లా ఉంటుంది, స్టూడెంట్ అండ్ టీచర్ లెర్నింగ్, టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్, ఎవాల్యుయేషన్ ఆఫ్ స్కూల్ పర్ఫార్మెన్స్, స్కూల్ క్వాలిటీ మేనేజ్మెంట్, స్కూల్ క్వాలిటీ, కాన్సెప్ట్ అండ్ డైమెన్షనల్ ఇండికేటర్స్, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూషనల్ అప్రైజల్, స్వాట్ అనాలిసిస్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాఫ్, అప్రైజల్ అండ్ అకౌంటబిలిటీ అనే టాపిక్స్ ఇందులో మెన్షన్ చేశాడు. నెక్స్ట్ తీసుకుంటే లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, లీడర్షిప్ బిహేవియర్ అండ్ లీడర్షిప్ స్టైల్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ థియరీస్, మోడల్స్, ప్రాక్టీసెస్ ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్స్, డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ వేరియస్ ఎమర్జెన్సీస్ ఆఫ్ అప్రోచెస్ ఇన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, నేచర్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్. సో ఈ విధంగా సైకాలజీలో ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది సైకాలజీలో ఎంఎస్సి సైకాలజీ చేసిన మిత్రుల్లో కూడా తప్పనిసరిగా ఒకవేళ కనుక వాళ్ళది ఆర్గనైజేషనల్ బిహేవియర్ కనుక చూస్తే అందులో దొరుకుతుంది. గ్రూప్ డైనమిక్స్ అండ్ టీమ్ బిల్డింగ్, థియరీస్ ఆఫ్ మోటివేషన్, ఇంప్లికేషన్ ఆఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ మేనేజ్మెంట్, వైస్ వర్సా ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్. ఇక 4th చాప్టర్ డీసెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ఇన్ ఎడ్యుకేషనల్, డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, డిస్ట్రిక్ట్ అండ్ సబ్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్, రోల్ ఆఫ్ లోకల్ బాడీస్, విఈసి, తర్వాత గ్రామ పంచాయత్, కమ్యూనిటీ పార్టిసిపేషన్, డిసిషన్ మేకింగ్ అండ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ process, management of interpersonal relation and conflict management, communication and educational management, meaning and relevance of communication and educational management, organizational communication, effective communication approach. 5th chapter institutional management and management of curriculum, classroom management, curriculum transaction, management of evaluation, management of academic resources, management of curricular and co-curricular programs, activities, action research, అప్రోచ్ ఇన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్. సో ఇంట్లో కొంత కోరిలేటెడ్ కరికులం సంబంధించి కనబడుతుంది. ఇక 6th చాప్టర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషనల్ ఫైనాన్స్ మీనింగ్, ఇంపార్టెన్స్ అండ్ స్కోప్, కాస్ట్ బిల్డింగ్, కాస్ట్ అండ్ బడ్జెటింగ్, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, రిసోర్స్ మొబిలైజేషన్, మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ అడ్మినిస్ట్రేటివ్ రిసోర్సెస్, మేనేజ్మెంట్ ఆఫ్ స్టూడెంట్ సపోర్ట్ సిస్టమ్, మేనేజ్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిసోర్సెస్, మేనేజ్మెంట్ ఆఫ్ human resource, management of infrastructure, management of physical resources, utilization of infrastructural resources, total quality management, quality control, quality assurance indicators, tools of management, strategies for quality improvement, role of different agencies
అంటే క్వాలిటీ కన్సర్న్ అండ్ ఇష్యూస్ ఆఫ్ రీజనింగ్. ఇక లాస్ట్ చాప్టర్ పాలసీ ఫార్ములేషన్, పాలసీ ప్లానింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, రోల్ ఆఫ్ నేషనల్ బాడీస్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, కోఆర్డినేషన్, నెట్వర్కింగ్, partnerships and linkages, management of special schools and children, recent development and policies of inclusion, designing school health policies in aligning with the national and state level health policies, designing and management innovation, innovative practices in school education, building regional, state, national and international leadership for school development, roles, application of information and communication technology, ICT in education administration and management. So ఇది very important అండి. పార్ట్ ఏకు 7 చాప్టర్లు ఇచ్చాడు, పార్ట్ బి కూడా 7 చాప్టర్లు ఇచ్చారు ఇక్కడ మనం చూస్తున్నాం. సో పార్ట్ ఏ కనుక తీసుకుంటే చాలా వరకు మనకి ఏంటి అంటే బీఎడ్ సిలబస్లో చాలా వరకు తెలిసినట్టు అనిపిస్తుంది, కానీ పార్ట్ బికి వచ్చేసరికి అంత అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ ఇది చాలా క్రిటికల్. ఇది టాపిక్స్ కొత్తగా అనిపిస్తున్నాయి. సరే ఏదైనా కూడా ఇది దయచేసి మనకు బీఎడ్ ఎంఎడ్ లెవెల్లో ఇది ఎక్కడ దొరికితే అక్కడ టాపిక్ సంబంధించి మనం పికప్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి 150 మార్క్స్, జనరల్ స్టడీస్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. అదేవిధంగా పార్ట్ ఏ, పార్ట్ బి తీసుకుంటే 75 క్వశ్చన్లు 150 మార్క్స్. ఇక పార్ట్ బి కూడా 75 క్వశ్చన్స్ మనకు 150 మార్క్స్ ఇస్తున్నారు, టోటల్ 450 మార్క్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు. సో దయచేసి ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చారు. సో కొంచెం ఈ 4 months అనేది సిలబస్ చూసుకోవాలి. మంచి బుక్స్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ గైడెన్స్ అనేది, మెంటరింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కరెక్ట్గా మనకు ఇంపార్టెంట్ 90% యు ఆర్ ద కీ పర్సన్. ఎందుకంటే ఏది ఎవరు చెప్పినా మీరు అంటే ప్రాపర్ గైడెన్స్ ద్వారా దయచేసి మీరు మంచి బుక్స్ ఒకటి కలెక్ట్ చేసుకోండి, మంచి ప్రిపరేషన్ అండి. చాట్‌జీపీటీకి వెళ్ళండి. చాట్‌జీపీటీకి వెళ్తే చాట్‌జీపీటీ కానీ జెమినీకి వెళ్తే కొంత హెల్ప్ అవుతుంది అని అనిపిస్తుంది. లేదా మనకు బుక్స్ ఈ మేనేజ్మెంట్ లెవెల్లో కనుక మీరు ఏమన్నా బుక్స్ దయచేసి అరిహంత సిరీస్లో కానివ్వండి, వేరే ఇన్ జనరల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏమనిపిస్తుంది అంటే నెట్ సెట్, ఇంతకుముందు కూడా అనుకున్నాం, నెట్ సెట్ లెవెల్లో ఏమైనా మంచి బుక్స్ ఉన్నా లేదా క్వశ్చన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ మేనేజ్మెంట్ సైడ్ ఏమైనా దొరుకుతుందా, ఏదైనా మరొక వీడియోలో దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఏదైనా మనం అందరం కోరుకున్నట్టుగా డిప్యూటీ నోటిఫికేషన్ వచ్చింది. సో పీజీ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. తర్వాత మనకు బీఎడ్, డిగ్రీలో బీఎడ్ ఉండాలి. తర్వాత ఏజ్ కూడా మనం అనుకున్నట్టుగానే ఉంది. సో వన్స్ అగైన్ సో మరొకసారి ఫైనల్గా మనం ఏం చూస్తున్నామంటే ఇందులో 12th వెళ్ళి అప్లై చేసుకోవాలి. July 19th ఇది ద లాస్ట్ డేట్. అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది డిప్యూటీకి సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో కూడా మనం చూసింది ఎలిజిబిలిటీ చూసాం, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ చూసాం, సిలబస్ను కూడా వీలైనంత వరకు చూసుకున్నాం. బీఎడ్ బుక్స్ తప్పనిసరిగా పార్ట్ ఏకి సహాయపడుతుంది. పార్ట్ బిలో కూడా మనకు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. దయచేసి తప్పనిసరిగా అది కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇగ్నో బీఎడ్ స్టడీ మెటీరియల్ కూడా దయచేసి చూడండి, అది కూడా మేలు అవుతుంది. అదే రకంగా వేరే ఎక్కడ ఉన్న ఈ సిలబస్ సంబంధించింది పికప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038638, 9949038638. సో మెసేజ్ పెట్టినా కూడా మీకు దానికి సంబంధించి మీకు నాకు తెలిస్తే చెప్తాను, లేకుంటే నేను తెలుసుకొని కూడా తప్పనిసరిగా మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. సిలబస్ని చూస్తే భయపడాల్సిన అవసరమేం లేదు. ఖచ్చితంగా సిలబస్లో కొంత మార్పులు చేర్పులు ఉంటాయని మనం అనుకుంటుంది. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.